మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మరి చిన్న పిట్టలు ఉంటాయి, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఏదో పక్షి పట్టుకొచ్చి ఇంత తిండి పెడుతూ ఉంటే ఏదో చిదుకులు తల్లి అని భావించాయి. రోజంతా ఆ తల్లి వేటకెడుతుంది పాపం, దానికోసం చూస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ పిట్టని కానీ ఈ పిట్టల్ని ఏమైనా పాములు తినేసినా, ఆ తల్లిని ఎవరైనా వేటగాడ వేసేసినా ఈ అనుబంధానికి దిక్కేమిటండి? అదే కదండి భాగవతంలో పోతన గారు చెప్పేది. రెక్కలు రావు పిల్లలకు, రెక్కలు రావు పిల్లలకు, రేపటి నుండి మేత కానమిన్ పొక్కుచు గూటిలో ఎగసిపోవగనేరవు. రెక్కలు రావు పిల్లలకు, రేపటి నుండి మేత కానమిన్ పొక్కుచు గూటిలో ఎగసిపోవగనేరవు. మహానుభావ, ఒక్కసారి తల్లి పిట్ట చనిపోయిన పిల్ల పిట్టలు గూట్లో లేవలేని పరిస్థితుల్లో ఉండి ఆ తల్లి తెచ్చే చిన్న ఇంత మెతుకుల కోసమో చితుకుల కోసమో ఎదురు చూసే పిట్టలు తల్లి చనిపోయిన తర్వాత ఈ పిల్ల పిట్టల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా అండి? వ్యాసుడు కాదు, అకంపనుడు కాదు, నారదుడు కాదు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పోయినప్పుడు బాధపడుతున్నటువంటి తల్లితోనూ మరదళ్లతోనూ చెప్పాడు. వాడు ఎంత వేదాంతో చూడండి. రెక్కలు రావు పిల్లలకు, రేపటి నుండి మేత కానమిన్ పొక్కుచు గూటిలో ఎగసిపోవగనేరవు. మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్న అతి దీనతనిట్లు భరింతునక్కడా. రెక్కలు రావు పిల్లలకు, రేపటి నుండి మేతగానమిన్ పొక్కుచు గూటిలో ఎగసిపోవగనేరవు. మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్న అతి దీనతను ఎట్లు భరింతునక్కట. ఆడపిట్ట చచ్చిపోతే మగపిట్ట దుఃఖిస్తోంది. ఇలాగా లావుక విలాపం ఓ ఘట్టం ఉంటుంది. హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడిని ఓదార్చేటప్పుడు లావుక పిట్టల విలాపం. ఈ పిల్లలకి రెక్కలు రాలేదు, రేపటి నుంచి తల్లి ఏదో తెస్తుందని, ఆ తల్లి చచ్చిపోయిందన్న విషయం తెలియక, వేటగాడి పాల చెక్కిందన్న విషయం తెలియక, పాలబడిందని తెలియక, పాపం ఇంకా వస్తున్న తల్లి రోజు ఏ దిక్కు నుంచి ఆహారం తీసుకొస్తుందో ఆ దిక్కుకేసి ఈ రెక్కలు రాని పిల్లలు అని చూస్తూ ఉంటాయి. ఏమైందో తెలియదు, ఎన్ని గంటలు చూసినా తల్లి రాదు. భగవంతుడు తప్ప ఈ పిట్టలకి దిక్కు ఎవరైనా ఉన్నారా? మనం మనుషుల గురించి చాలా ఆలోచిస్తామండి. పిట్టలండి, వాటిని వండుకుని తినేస్తామండి. కానీ మనకి ఈ పిట్టల్ని జంతువుల్ని కోసుకుని తినే లక్షణం ఉండడం వల్లే చాలా జంతువులు వియోగం అనుభవిస్తున్నాయి. మళ్ళీ మనకేదన్నా ఇంత పిన్నీసు గుచ్చుకుంటే మానవ హక్కుల సంఘం మాంసాహారాన్ని పరిహారం చేయదలుచుకుంటే ఏదో దేవతల దగ్గర బలివేసే విషయంగా అసలు జీవితంలోనే ఆలోచించాలి ఆ విషయాన్ని. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమీ తినకుండా ఎలా ఉంటామండి? మనుషుల కంటే జంతువులు పెద్దవాడు ఖచ్చితంగా గొప్పవే. నీ ప్రాణం నీకెంతో, దాని ప్రాణం దానికంతే. దాని ప్రాణాన్ని హరించే హక్కు నీకు ఎవడిచ్చాడు? అంచేత మాంసాహారం నిజంగా వద్దని కూడా ఆ స్థాయిలో ఉద్యమించాలి. అది సాధ్యమే కాదయ్యా. అందుకే వైదిక ధర్మంలో దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆయా వృత్తులను బట్టి అవసరమైన వాళ్ళు తింటారు, మిగిలిన వాళ్ళు మాట్లాడకన్నారు, కొంతమంది తినద్దన్నారు. అది అంత గొప్ప విషయము కాదు, తక్కువ విషయము కాదు. దాని గురించి చర్చే అనవసరం. ఇక దాని మీదే సమస్త జీవితం ఆధారపడి లేదు. మనం చాలామంది హక్కులు హరిస్తున్నాం, మన హక్కుల గురించి మాట్లాడతాం. కానీ అంచేతను ధర్మరాజా, ఎందుకు వాళ్ళు బాధపడుతున్నాం? అగణిత దుఃఖాత్మకమైన ఈ జగత్తును వదిలేసి దీని దొరకి ఆతడు సౌఖ్యాత్మకమై వగ చెంతల చేరని అజ్జగమన నిత్య సుఖాత్మకమై. దుఃఖం అంటే ఏమిటో తెలియందంటారు కదయ్యా స్వర్గంలో. మరంతే కదా, వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు, గర్భం ధరించడం లేదు, ఎప్పుడూ 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. మరి మనం కోరుకునేది అదే కదా, నిత్య యవ్వనం. ఈ ఊరికే బ్యూటీ క్లినిక్లకు వెళ్ళడం, పెడిక్యూర్ అనడం, దోస మొక్కలు జామ మొక్కలు బుగ్గలకు పూసుకోవడం, అంతా దీని గురించేగా జుట్టుకు రంగు వేసుకోవడం. నీకు ఆ గొడవ లేదు, అక్కడ నిశ్చయవనంతో ఉంటావు. వెళ్ళు, ఏం పడతావు పోడు, ఏమనుభవిస్తావు? ఈ ఆడ మొగ సౌఖ్యాలు తప్పితే ఏం లేవు అక్కడ. ఇంకంతకంటే ఏం ఆకలి లేదు, దప్పిక లేదండి. వాడు గోంగూర పచ్చట్లో పచ్చుల్లిపాయ నంచుకుని తినే యోగం లేదు, ఆవకాయలో వెన్నపోస వేసుకునే యోగం లేదు, గడ్డ పెరుగులో ఆవకాయ బద్ద నంచుకునే యోగం లేదు, ముద్దపప్పులో ఆవకాయ నంచుకునే యోగం లేదు. ఈ లేని దానికి నాకు స్వర్గం అనవసరం, మా ఊళ్ళో మా ఇల్లు అవసరం, నాకు చాలింది, నాకు ఆ స్వర్గం అక్కర్లేదు. ఏది దేంట్లోనూ నంచుకుని తినే అవకాశం లేనప్పుడు, జిహ్వచాపల్యం తీరినప్పుడు దేనికా స్వర్గం? ఆకలి లేదు, దప్పిక లేదు, మతి లేకపోతే సరే. కేవలం స్త్రీ పురుష సౌఖ్యాల కోసం అక్కడ ఈ 3 సౌఖ్యాలు ఇక్కడ లేకపోవడం లేదు. ఈ మధ్య ప్రభుత్వం వారు కోర్టు ద్వారా సహజీవనానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇంకేమిటి,
పెళ్లి కూడా చేసుకోక్కర్లేదు. స్వలింగ సంపర్కాలు కూడా అనుమతిస్తారు. ఇంకా ముందు ముందు ఇబ్బంది లేదు, అన్నీ చట్టబద్ధమే. ధర్మం ఒకటే చట్టబద్ధం కావట్లేదు ఈ దేశంలో. అంటే ఇక్కడే భోగాలు తక్కువ ఉన్నాయన్న, దీనికోసమైతే అక్కడికి వెళ్ళక్కర్లేదండి. ముఖ్యంగా అక్కడ ఈ భౌతికమైనటువంటి తాపత్రయాల గురించిన దుఃఖాలు ఉండవు. ఆకలి దప్పికలు ఎప్పుడైతే లేవో సంపాదించే పని లేదు. ఎప్పుడు 30 ఏళ్ళలోనే యవ్వనంలాగే ఉంటాం కాబట్టి ఇక ముసలివాళ్ళం అవుతామని అనారోగ్యాల బెంగ లేదు. అమృతం సేవిస్తాం కాబట్టి అనారోగ్యాలు లేవు. అంచేతన అటువంటి స్వర్గానికి వెళ్ళాడయ్యా. పుణ్యాత్మ పురుష సంగతి నుండి పుణ్యాత్మ పురుష సంగతి నుండి ఆ జగమున ఆ లోకంలో పుణ్యాత్ములైన పురుషుల సాంగత్యంలో ఉన్నాడయ్యా, ఎందుకు దుఃఖిస్తున్నామన్నారు. ఇది కాక ఒక్క మాట చెప్పారు, ఇప్పుడు కథల ద్వారానే మనిషి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. ఉదాహరణ కథ చెప్పాలి, అది వీలైనంత వరకు ఆ కాలానికి సంబంధించింది అయి ఉండాలి. అందుకని భారత కాలానికి మరీ దూరంగా లేనటువంటి మరో వృత్తాంతం చెబుతున్నాడు. అకంపనుడు కథ చెప్పాడు, మృత్యువు యొక్క స్వరూపాన్ని చెప్పాడు. ఇప్పుడు మరొక వృత్తాంతం. సువర్ణష్ఠీవి అని ఒక ఆయన ఉండేవాడయ్యా, నువ్వు విన్నావా అంటే ధర్మరాజు ఒకసారి కాస్త కళ్ళనీళ్ళు తుడుచుకుని రే కాస్త మంచిని పట్టుకురా, అయ్యగారికి గొంతును ఎప్పుడుతోంది కాస్త అని వ్యాసుడు కాస్త మంచి తీర్థం ఇచ్చి, ఏమిటండి సువర్ణష్ఠీవా, ఎందుకంటే నిష్ఠీవనం అంటే ఉమ్ము, ఈ సువర్ణష్ఠీవి అంటే బంగారాన్ని ఉమ్మేవాడా, ఉమ్మడం ఏమిటయా నీ ఇల్లు బంగారంగా. శృంజయుడు అని ఒక మహారాజు గారు ఉండేవాడు. వెనక ఆయనకు ఒక చిత్రమైన కోరిక కలిగింది, సంతానం కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నాకు సంతానం కావాలంటే తప్పకుండా కలుగుతుందయ్యా, ఇంత తపస్సు చేశావు కదా నేను ఇస్తున్నాను పొమ్మని చెప్పాడు. అలా మామూలు సంతానం కాదండి, మా అబ్బాయి ఉమ్మినా సరే, మలం విసర్జించినా సరే, మూత్రం విసర్జించినా సరే, రక్తం పొరపాటున కారినా సరే, చెమట కారినా సరే, కన్నీళ్లు రాల్చినా సరే, అతని శరీరం నుంచి ఏ రకమైన నవరంధ్రాల్లోంచి ఏ పదార్థాలు బయటకు వచ్చినా సరే అవన్నీ బంగారమయం అయిపోవాలి. వీడు దుంపదగా దేశంలో ఎవడకుండదు ఆలోచన. అత్యాశ అనేది ఎలా ఉంటుందో చెప్పడం కోసమే ఈ కథ అండి. అని కోరాడు. ఈశ్వరుడు ఒక్క నవ్వు నవ్వుకున్నాడు. మూడో కన్ను తెరుద్దాం అనుకున్నాడు కానీ వద్దులే, వాడి మీద వాడే తెరుచుకుంటున్నాడు, మనకెందుకు అనుకున్నాడు. మంచిదయ్యా మంచిది అన్నాడు. ఆ శృంజయుడికి వాడు పుట్టగానే వాడికి అదే పేరు పెట్టారు, సువర్ణష్ఠి. వాడు ఏడిచాడు. ఆ రాలిన కన్నీటి పొట్లన్నీ బంగారు బిందువులు అయిపోయాయి. బాబాయ్ అక్షతది ఏ బ్రహ్మాండం, కన్నీటి పొట్లన్నీ. వాడు సరే ఒకటి పోసాడు, అది బంగారం అయిపోయింది. మలం విసర్జించాడు, అది బంగారం అయిపోయింది. అమ్మో ఇంకా కుర్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా చూస్తున్నారు అందరూ కూడా. చెమట గారిచాడు, చెమటంతా బంగారం అయిపోయింది. చెమటలా పట్టగానే బంగారపు రేకులు, సువర్ణష్ఠీవి. ఆశ్చర్యం అయిపోయింది అందరికీ. అంటే ఆ కుర్రాడిక మూత్ర పురుష అశ్రువులు స్వేదములు సమస్తంతో ఆయన మంచాలు, బల్లలు, కుర్చీలు, కంచాలు, గ్లాసులు మొత్తం అన్ని జయించేశాడు. మనుషుల శరీరాలు ఒక్కటే మార్చక వీలుగా కూరుకున్నాడు. ఇంత జయించిన వాడికి అనుకోని కష్టం వచ్చింది. ఈ కారణంగానే వచ్చింది. ఆ కారణం ఏమిటో, ఆ కష్టం ఏమిటో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.